నిరుద్యోగం అన్న పదం ఆందోళన గతిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన బీఎఫ్ఎస్ఐ ఆరంభ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా బీఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ ప్రోగ్రాం ఆచరణలోకి తెచ్చి వీలైనంత వరకు నిరుద్యోగ సమస్యలను పాలద్రోలే విధంగా అడుగులకు ముందుకు వేస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో నిరుద్యోగ యువత పట్ల తనకున్న విశ్లేషణ, అనుభవ ఆలోచనలు సమావేశం ముందు పంచుకున్నారు. తెలంగాణలో మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువ అని, తల్లిదండ్రులు పిల్లలు మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఏకైక లక్ష్యంతోటి కాయ కష్టం పడి పిల్లల్ని చదివించడం, వారికి చేకూరని ఉద్యోగాలు కనీసం వారి పిల్లలకైనా సమకూరాలని ఆశాజనకంతో పిల్లల్ని చదివించడం తప్ప మరో గత్యంతరం లేని అవస్థ గడుపుతున్న గుప్పిట్లో వారు చవి చూసిందే. గడిచిన 10 ఏళ్లలో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగ విద్యార్థి యువత అని సరిముఖప్రాయంగా రేవంత్ రెడ్డి తనకున్న తోడ్పాటు తర్కాన్ని చుడనాడారు. నిరుద్యోగ సమస్య సరిపోదని ఇటీవల దాడుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థుల పేర్లు డ్రగ్స్ పేడర్లు లేదా గంజాయి విక్రయదారులుగా ప్రచారంలోకి రావడం అత్యంత ఆందోళనకరమని ఆయన అన్నారు. ఇందుకు పరిష్కార ప్రేరణగా హైదరాబాద్ ను నాణ్యమైన విద్యకు, ప్రత్యేకించి నైపుణ్య విద్యకు ప్రధాన కేంద్రంగా మార్చాలని, ప్రపంచంలోని అత్యుత్తమైన వాటితో పోటీ పడాలని, సాంకేతిక నైపుణ్య శిక్షణ విద్యలో తెలంగాణను రోల్ మోడల్ గా మార్చాలని కోరుకుంటున్నామని రేవంత్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణ వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిశ్రమలు, నిరుద్యోగుల మధ్య గిరాకీ సరఫరా మధ్య వ్యత్యాసం వడుస్తుంది. దీన్ని వీలైనంత వరకు తగ్గించి విద్యార్థుల్లో ధైర్యము, స్ఫూర్తిని నింపి విద్యార్థులకు దశాదిశను ఇచ్చే ప్రణాళికలు రూపుదిద్దే క్రమంలో 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మరియు నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం, విద్యార్థులను బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీలలో ఉపాధి కల్పించేలా బీఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.